హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నరనరాన జీర్ణించుకుపోయిన స్వార్థం, అణువణువున కనిపించే అహంకారం, ప్రతి కదలికలోనూ నేనే సర్వం, నేనే ధిక్కారం. ఇది చంద్రబాబు నాయుడు వైఖరి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నిన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తన ట్విట్టర్లో ఎక్స్ ఖాతాలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సింపుల్గా హ్యాపీ బర్త్డే టు యూ అని వైఎస్ జగన్ను ట్యాగ్ చేశారు. దీంతో ఇదంతా చెప్పాల్సి వస్తుందన్నమాట. ఒక మానవతా దృక్పథం లేదు, సాటి మనిషి అన్న గౌరవం లేదు, తన తర్వాత సీఎం కుర్చీలో జనం మద్దతుతో కూర్చున్నాడన్న గౌరవం లేదు. సింపుల్గా అంటే తన అహంకారాన్ని చిన్న పోస్ట్లో మరొకసారి చూపించాడు. సీఎం జగన్కు చంద్రబాబు విజయ్ చెప్పిన తీరు మరీ టూ మచ్ అనమాట. సీఎం హోదాకు కూడా గౌరవం ఇవ్వలేకపోయాడు చంద్రబాబు. మరీ వ్యక్తిగతంగా తీసుకున్నాడా అంటే అవునన్న సమాధానాలే ట్విట్టర్లో కనిపిస్తున్నాయి. కనీసం జగన్ పేరు కూడా రాయడానికి ఆయన సహించకపోవడం ఈ ట్వీట్ సారాంశం అనమాట. నిజానికి రాజకీయాల్లో రాజకీయం మాత్రమే ఉంటుంది, కొంత మానవతా దృక్పథం, సేవా కోణం కూడా ఉంటుంది. కానీ ఇవేవి చంద్రబాబులో కనిపించవు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితంలో స్వార్థం మాత్రమే ఉంటుంది, పదవి వ్యామోహం మాత్రమే ఉంటుంది. కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలు, వెన్నుపోట్లు, ద్వేషం, పగ, ప్రతీకారం మాత్రమే కనిపిస్తాయి. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా కనిపించేది ఇదే. మొహంలో ఒక నవ్వు ఉండదు, కనీసం సాటి మనిషి కనిపిస్తే పలకరింపు ఉండదు, తన నీడను తానే నమ్మని అభద్రతా భావం చంద్రబాబు నాయుడిది. అట్లాంటిది వైఎస్ జగన్ సీఎం అయితే సహించలేకపోతున్నాడా? 5 ఏళ్ళైనా ఇంకా ఈ విషయం ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా అంటే అవునన్న సమాధానాలు వినిపిస్తాయి. అసలు జగన్తో ఈయనకు పేచీ ఏంది? తనలాగా అంటే తన మామను వెనుపోటు పొడిచి టీడీపీని లాక్కొని 14 ఏళ్ల పాటు సీఎం చేసిన తీరుగా జగన్ టీడీపీని లాక్కోలేదుగా. మరి అయినా ఎందుకు ఈ అహంకార ధోరణి, ఎందుకు ఈ అగౌరవానికి సూచన? వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఎన్నో డక్కముక్కీలు తిని పాదయాత్ర చేసి జనం మద్దతుతో అఖండ మెజారిటీతో 151 సీట్లతో సీఎం అయ్యాడు. కనీసం దీన్నైనా అంటే జగన్ను సహించలేకపోయినా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలోనైనా ఆయనకి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? రాజకీయంగా వైఎస్ జగన్ ఎదుర్కొనే దమ్ము లేదు, ఆయనని ఢీకొట్టే సత్తా లేదు, వయసు మీద పడుతుంది, దాంతోపాటు వచ్చిన చాదస్తం కావచ్చు అని మనం సర్ది చెప్పుకోవాలి అంతే. వైఎస్ జగన్ని ఎదుర్కోలేక గతంలో ఎన్నెన్ని కుట్రలు పన్నారో చూసాం కదా. రాజకీయ రాబందుల్లాగా తయారై 16 నెలల పాటు అక్రమంగా కేసులు బనాయించి చెంచల్గూడ జైల్లో ఉంచిన ఉదంతాల్ని మర్చిపోదామా? దాంతోపాటు కోడికత్తి ఉదంతాన్ని తీసుకుంటే హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇట్లా ఎన్నో ఫ్యామిలీని రోడ్డున నిలబెట్టారు. తండ్రి అనంతలోకాల్లోకి వెళ్ళిపోయినా ఆ కనీస సానుభూతి లేకుండా జగన్ మీద ఈ పచ్చమంద ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో చూసాం కదా. ఇప్పటికీ స్టిల్ నా వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, నా వల్లే పచ్చ మీడియా అభివృద్ధి, ఆ పచ్చ మీడియాతోనే రాజకీయాలు నడవాలి, నేనే సర్వం, ప్రపంచానికి పాఠాలు నేర్పించింది నేనే, రాజగురువు నేనే అన్న ధోరణి ఎందుకు అన్నది చంద్రబాబు నాయుడికే అర్థం కావాలి. అసలు రాజకీయం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పోరాటం, ఉద్యమం, కింద పడ్డ ఫినిక్స్లా పైకి లేచి నాయకుడిలా నడిపించాలి. కానీ ఇవేవి చేయకపోగా ఎంతసేపు ఎత్తులు, పొత్తులు, చిత్తులు, వ్యూహాలు, వెన్నుపోట్లు, వీటికి తోడు తన బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలపైనే కొట్టడం, గురి చూసి కొట్టడం, వీటి ద్వారా అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే 2019లో ఏమైందో చరిత్ర మర్చిపోదామా? తెలుగు రాష్ట్రాల చరిత్ర ఒకసారి తీసుకుంటే ఒక వైఎస్ సుమారు 3 దశాబ్దాల పాటు సీఎం కుర్చీ కోసం ఎంతలా ఫైట్ చేశారో మర్చిపోయారా? ఒక ధీరోదాత్తుడిలా, మేరునగ ధీరుడిగా ఎలా నిలిచారో చూసాం కదా. ఒక కేసీఆర్ని తీసుకుంటే దశాబ్దన్నర పాటు ఉద్యమాన్ని నడిపించి రాదనుకున్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి ఆ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు సీఎంగా నిలిచారు. అది స్వశక్తికి సంకేతం. ఇక వైఎస్ జగన్ విషయానికి వస్తే తాను నమ్ముకున్న పార్టీ నట్టేట ముంచితే ఓదార్పు యాత్ర పేరుతో సొంతంగా వేరు కుంపటి పెట్టుకొని వేరే పార్టీని పెట్టుకొని స్వతహాగా మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష హోదాలో రెండవసారి అధికార పీఠానికి దగ్గరైన తీరు చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా కనీసం ఆలోచనకు వచ్చిందా? రాజకీయాలంటేనే పోరాటం, ఉద్యమం, ఇది ఏ రోజైనా చంద్రబాబు నాయుడు సూటిగా చేశారా? ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక్క పోరాట స్ఫూర్తి చంద్రబాబులో కనిపిస్తుందా? ఒకవైపు వైఎస్ జగన్ తన సొంత పార్టీ మీదనే దృష్టి కేంద్రీకరిస్తూ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోణంలో పథకాలెన్నో ప్రవేశపెట్టి మళ్ళొకసారి అధికారంలోకి రావాలని తాపత్రయపడుతుంటే ఈయన మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో
కన్నులొట్టబోయిన చందంగా ఒక రాష్ట్రంలో తెలంగాణలో కనీసం సర్పంచ్లను కూడా గెలిపించుకోలేని దుస్థితిలోకి తన పార్టీని నెట్టేశాడు. ఇప్పుడు మరో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అసలు అధికారంలోకి వస్తుందా రాదా అన్న స్థితికి పార్టీని తీసుకెళ్లారు. ఈయన ఒక నాయకుడు, ఈయన ఒక విజనరీ, ఈయన ఒక చాణక్యుడు. ఇది చంద్రబాబు హయాంలో టీడీపీ దుస్థితి. 40 ఏళ్ల చరిత్రలో టీడీపీ ప్రస్థానంలో ఇది టీడీపీ దుస్థితి. ఫస్ట్ మీ పార్టీని మీరు బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఆ తర్వాత మిగతా అంశాల జోలికి పోదాం. అయినా 73 ఏళ్ల వయసులో ఈ చాదస్యం ఏంటి బాబు గారు అని ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొడుతున్నా కూడా ఇది ఆయన దృష్టికి ఎందుకు పోతలేదో, ఎందుకు కన్సిడర్ చేస్తలేరో, ఇంకా మారాలన్న ఉద్దేశం ఎందుకు రావట్లేదో ఆయన ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు చంద్రబాబు మారతారనుకోవడం తెలుగు ప్రజల భ్రమ.